రైట్గా డీసీసీ అధ్యక్షులను ఎట్టకేలకు భర్తీ చేసింది ఏఐసీసీ. నల్గొండ విషయానికొస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తన వారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి దక్కేందుకు కోమటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కోటరి నేతగా గుర్తింపున్న కైలాష్ నేతను డీసీసీ పదవి వరించింది. రైట్గా మంత్రి కోమటిరెడ్డి వర్గానికి బిగ్ షాక్ అయితే తగిలింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, బ్రహ్మణి తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. ఆ నేపథ్యంలోనే కీలక నేతలకు ఒకంత షాక్ అని చెప్పొచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులకు ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు. అయితే తెలంగాణలో అతిపెద్ద జిల్లా అయినటువంటి నల్గొండ డీసీసీ పదవిని రేవంత్ కోటరీగా ముద్రపడ్డటువంటి పున్న కైలాష్ నేతకు దక్కడంతో కోమటిరెడ్డి వర్గీయులంతా కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులైనటువంటి గుమ్మల మోహన్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది నేతలు పేరును ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా కోమటిరెడ్డి వర్గానికి చోటు దక్కకపోవడంపై కూడా కొంత ఆయన వర్గీయులైతే అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు పున్న కైలాష్ నేత మొదటి నుంచి కూడా రేవంత్ అనుచరుగా కొనసాగుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆయనకు డీసీసీ పదవి దక్కడంతో ఆయన వర్గీయులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. బ్రహ్మణి. రైట్ కిరణ్, థాంక్యూ.